ప్రధాని మోదీ దేశంలో అద్భుత సంస్కరణలు తీసుకొచ్చారన్నారు బీజేపీ నేతలు. స్వదేశంలోనే కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసుకున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందంటున్న కాంగ్రెస్ నేతలు 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సుపరిపాలనతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జమ్మూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించారని చెప్పారు. బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న బ్రిటిష్ హయాంలోని 500 చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్, వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. 2047 సంవత్సరం వరకు భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని తెలిపారు. ఒక దిక్కు దేశ గౌరవాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు గాని, దేశ సంస్కృతిని పరిరక్షించేటువంటి కార్యక్రమాలు గాని, మన యొక్క భారతీయ జీవన విధానాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు గాని ఈరోజు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. రోడ్లు లేనటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక అంకిత భావంతో ఈరోజు దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావాలి. దానికి ఒక ప్రధానమంత్రి గారు ఒక భారతీయ జనతా పార్టీయో కాదు, ఒక కేంద్ర ప్రభుత్వమో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత ఈ యొక్క వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదన్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ సమావేశంలో పాల్గొన్నారు శివరాజ్ సింగ్. బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ నుండే శ్రీకారం చుట్టాలని చెప్పారు. బీజేపీపై కాంగ్రెస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు బండి సంజయ్. రాష్ట్రీయ పునర్నిర్మాణ का मिशन, देश बनाने का मिशन, जनता के कल्याण का मिशन. हम राजनीति अपने लिए नहीं करते, आत्म केंद्रित होकर नहीं सोचते, बेहतरी के लिए काम करते हैं और बड़े मिशन में काम करते तो हम ये नहीं सोचते कि मेरा क्या होगा. पार्टी जहां हमें जो दायित्व देगी उस दायित्व को, उस जिम्मेदारी को हम पूरा करेंगे और इसी भाव से हम सब काम करते हैं. బిల్కిస్ బానో కేసులో 11 మందికి క్షమాభిక్ష రద్దు చేస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ కేసులో కుహానా లౌకికవాదులైన రాహుల్, కేటీఆర్, కవిత ప్రధాని మోదీని కించపరచడం సరికాదన్నారు. రామమందిరంపై సుప్రీం తీర్పును వీరంతా ఎందుకు స్వాగతించలేదన్నారు. ఆదిలాబాద్ లో దళితురాలైన టేకుల లక్ష్మి హత్య జరిగితే కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రఘునందన్. ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం, ఇంకొక కోర్టు కేసులో ఇంకొక రకంగా మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష, 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామమందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు. భారత ప్రభుత్వం కట్టలేదు. మరి దాని నిర్మాణం అయిపోయి రేపు ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించని వాళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్. గతంలో సీబీఐ విచారణ కోసం రేవంత్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీపై సిట్ విచారణ సరిపోదని సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలన్నారు. రాష్ట్రానికి 6 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన కాంగ్రెస్ నేతలు 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మరో స్కామ్ చేయాలనుకుంటుందని ఆరోపించారు కృష్ణప్రసాద్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వరకు వస్తే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హెలికాప్టర్లు మంత్రులు కూడా పోయి చూసొచ్చారు. సరే, ఏ రోజైతే జరిగిందో ఆ రోజే తేల్చి చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్లంతా ఇది చాలా పెద్ద స్కాము, అంచెలంచెలుగా అది పెంచుకుంటూ 36,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 80,000 కోట్ల రూపాయలు లోన్లు, రుణాలు తీసుకున్నారు. ఇదంతా స్కామ్ అని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. 40,000 కోట్ల రూపాయలు గల్లంతైన పేర్కొన్న ఆయననే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఈ రోజు గమ్మున ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ఇథనాల్ పరిశ్రమ రద్దయ్యే వరకు రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని పేర్కొన్నారు నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇథనాల్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వలేదని ప్రకటించే దమ్ముందా అని ఇంద్రకరణ్ రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. 10 సంవత్సరాలు నిర్మల్లో మంత్రిగా ఉన్నావు, నీ హయాంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి
ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూర్లు 4 డిపార్ట్మెంట్ నుంచి మంజూర్లు ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు, నీ కొడుకు. నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమీ జరగనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తా ఉన్నావు. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు బీజేపీ జాతీయ నేతలు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.